హాయ్ అండి అందరికీ. శ్రీకాకుళంలో కొత్తగా కార్గిల్ పార్క్ అనేది ప్రారంభించడం జరిగింది. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం. కార్గిల్ పార్క్ ఇక్కడ కార్గిల్ యుద్ధం గురించి తెలియజేస్తూ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి వైకుంఠపాలి, సైనికుల విన్యాసాలు, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్, అప్పుడు కార్గిల్ అప్పుడు జరిగిన విన్యాసాల చిత్రలేఖనం, పెద్దవాళ్ళు బ్యాడ్మింటన్ అండ్ బాక్స్ క్రికెట్, ఎన్నో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలందరికీ మరియు పెద్దవాళ్ళకి అన్ని వయసు వాళ్ళకి ఉపయోగపడే జిమ్. నెక్స్ట్ ఇక్కడ కార్గిల్కి సంబంధించి చిత్రలేఖనం చక్కగా ఇచ్చారు. వీటన్నిటి యొక్క విశేషాలు ఏంటి ఇప్పుడు స్టార్టింగ్ నుండి చూద్దాం. ఇది కార్గిల్ పార్క్ ఎంట్రన్స్ అండి. ఎక్కడంటే శ్రీకాకుళం జడ్పీ ఆపోజిట్లో కేబీహెచ్పి కాలనీ, న్యూ కాలనీలో దీన్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. స్టార్టింగ్లో కొన్నిసార్లు ఓపెన్ చేస్తూ కొన్నిసార్లు క్లోజ్ చేస్తూ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల జరిగింది. మొన్న సాటర్డే నుంచి ప్రతిరోజు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా ఉపయోగపడే గేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పాత పద్ధతిలో వైకుంఠపాలి ఆడుకునే విధానం కూడా ఇక్కడ ఇచ్చారు. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వ్యయ ప్రయాసాలతో కూడిన ఆటైన క్రికెట్, బాక్స్ క్రికెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేర్చుకోవాలన్నా ప్రాక్టీస్ చేయాలన్నా ప్రస్తుతానికైతే ఫీజు ఏం లేదండి. ఇది ఉచితంగానే ఉంది. భవిష్యత్తులో ఫీజు పెడతారేమో చూడాలి. బాక్స్ క్రికెట్ పిల్లలు ఎంతో ఇష్టంగా, పెద్దవాళ్ళు, యువతులు అందరూ ఆడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కోర్టులు ఇవ్వడం జరిగింది ఈ బ్యాడ్మింటన్ కోసం. ఇటువైపు పిల్లలు ఆడుతుంటే అవతల వైపు యువకులు కూడా ఆడడం జరుగుతుంది. దీని నెక్స్ట్ ఆ కోర్టు కూడా ఉంది. ఈ చుట్టుపక్కల పిల్లలందరికీ ఈ పార్క్ ఒక వరం అని చెప్పాలి. గతంలో ఇక్కడి నుంచి వాళ్ళు ఏదైనా గేమ్ ఆడాలంటే కోటరామూర్తి స్టేడియంకి కానీ, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి కానీ రావాల్సి ఉండేది. హెవీ ట్రాఫిక్లో ఇంచుమించు 4-5 కిలోమీటర్స్ రావాల్సి ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఈ చుట్టుపక్కల విలేజర్స్ కానీ, లోకల్ వాళ్ళకి కానీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. శ్రీకాకుళం చుట్టుపక్కల వాళ్ళందరూ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయవలసిన పార్కేనండి. రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా చాలామందికి తెలియదు. నేను వెళ్ళే టైం కూడా ఎర్లీగా వెళ్ళాను. 4 అవుతుందండి టైము. ఇంకొద్ది టైం అయితే చాలా ఎక్కువ మంది పర్యాటకులు రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పాను కానీ పిల్లలు అటువైపు బ్యాడ్మింటన్ ఆడుతుంటే కొద్దిగా యుక్త వయసు వాళ్ళందరూ, కొద్ది పెద్దవాళ్ళు ఇటువైపు ఆడుకోవచ్చు. ఇక్కడ చూస్తే జిమ్ చేసుకోవడానికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా జిమ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం రావచ్చు. కాస్ట్లీ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. భవిష్యత్తులో టికెట్ పెడతారేమో. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పార్క్ పేరు కార్గిల్ పార్క్ అని పెట్టడం జరిగింది. అప్పుడు మనకి కార్గిల్ యుద్ధం అప్పుడు మన భారతదేశ సైనికులు చేసిన త్యాగాలు, వాళ్ళు తాలూకా యుద్ధ విన్యాసాలన్నీ తెలియజేస్తూ మొత్తం ఇక్కడ చిత్రలేఖనం రూపంలో కానీ, పెయింటింగ్ రూపంలో కానీ, బ్యానర్స్ రూపంలో ఇక్కడ చాలా చక్కగా వివరించారు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు, అందరూ తెలుసుకోవాల్సింది అప్పుడు కార్గిల్ యుద్ధం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగింది, భారతదేశం సైనికులు చేసిన త్యాగాలు, అసలు యుద్ధం ఎలా జరిగింది ఇక్కడ చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. అందరూ తప్పనిసరిగా ఒకసారి దీన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కార్గిల్ యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు. చాలా ప్రతిష్టాత్మకంగా మనం పాకిస్తాన్తో పోరాడి గెలిచిన యుద్ధం. చాలా చక్కగా చూడండి, ఇక్కడ మొత్తం వివరించారు. ఇక్కడ కార్గిల్ యుద్ధం సమీపంలో ఉన్న మ్యాప్ మొత్తం కూడా ఇక్కడ 1999లో జరిగిన యుద్ధం. ఇక్కడ సైనికులు కార్గిల్లో జెండాను ఎగరవేస్తున్న దృశ్యం
ఇక్కడ మనకి పెద్దవాళ్ళందరూ కూర్చోవడానికి కానీ పిల్లలు పెద్దవాళ్ళు కూర్చొని ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఒక ఈవెంట్లా చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేశారు. ఇది బయట సైడ్ అండి, మన తొలి ఎంట్రన్స్లో చూసాం నేమ్ బోర్డ్. ఆహ్లాదకరంగా మంచి మంచి మొక్కలను, పూల మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. కార్గిల్లో పాల్గొన్న సైనికులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఆఫీసర్స్ పాల్గొన్నారు, హీరోస్, కార్గిల్ హీరోస్ చూడండి, వీళ్ళందరూ కార్గిల్ హీరోస్ అండి. ఒకసారి వాళ్ళని మనం తలుచుకొని జై హింద్ చెప్పవలసిన అవసరం ఉంది. జై జవాన్ అంటూ ఇక్కడ కార్గిల్ హీరోస్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఏ డిజిగ్నేషన్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ విజిట్ చేయండి. వైకుంఠపాలి గేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ విజిట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.